అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో శ్రీకాళహస్తి దేవాలయం యొక్క స్థల పురాణం గురించి, అలాగే బత్తకన్నప్ప దేవాలయము భరద్వాజ్ తీర్థం దర్శించబోతున్నామండి. లాస్ట్ వీడియోలో శ్రీకాళహస్తికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, శ్రీకాళహస్తిలో ఏమేమి దర్శించాలి, ఇక్కడున్న లింగాన్ని వాయులింగం అని ఎందుకు అంటారు, అలాగే రాహుకేతు పూజ గురించి తెలుసుకున్నాం కదండి. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీకాళహస్తి క్షేత్రంలో లింగాకారంలో ఇక్కడ వెలిసిన పరమశివుణ్ణి ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు అర్చిస్తుండేవి. సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది. సర్పం మనులతో, ఏనుగు బిల్వపత్రాలతో అర్చించేవి. సాలెపురుగు భక్తిని పరీక్షించగోరిన పరమశివుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికిళ్ళలతో దగ్నం చెయ్యగా తిరిగి గూడు అల్లేది. చివరికి విసిగి అగ్నితో పోరాడడానికి పూనుకుని ప్రాణత్యాగం చేసింది. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు. ఇంకా పాము నిత్యం మనులతో శివుణ్ణి పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మనులు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వపత్రాదులతో పూజించేది. మన్నాడు వచ్చిన సర్పానికి మనులకు బదులు బిల్వపత్రాలు కనిపించేవి. ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మనులతో పూజించేది. ప్రతిరోజు మనులు తొలగించి ఉండటంతో ఆగ్రహించిన పాము దానికి కారకులు ఎవరో తెలుసుకోదలిచి అక్కడే ఉంది. ఏనుగు వచ్చి ఆ మనులను తొలగించి పత్రాలతో అర్చిస్తున్న సమయంలో పత్రాల నుంచి తొండం ద్వారా ఏనుగు కుంభస్థలాన్ని చేరి పీడిచ్చింది. సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని బాదుకుని మరణించింది. కుంభస్థలంలో ఉన్న సర్పం కూడా మరణించింది. ఏనుగు, సర్పం తన మీద చూపించిన భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు వాటికి ముక్తిని ప్రసాదించాడు. అంతేకాకుండా సాలీడు, పాము, ఏనుగుల పేరు మీదుగానే ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమిచ్చాడు. ఆ వరం ప్రకారం శ్రీ అంటే సాలె, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. పరమేశ్వరుడు ఇక్కడ కృతయుగంలో వాయు రూపంలో, త్రేతాయుగంలో స్వర్ణ రూపంలో, ద్వాపర యుగంలో రజత రూపంలో, కలియుగంలో శ్వేత శిలా రూపంలో కొలువైనట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఆలయం గురించి, మహాభక్తుడైన బత్తకన్నప్ప గురించి మరో గాథ ఉంది. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే బత్తకన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడు బత్తకన్నప్పగా మారిన వైనం గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఆ జన్మలో శివ సాయుధ్యము పొందలేకపోవడం వల్ల మరో జన్మ ఎత్తాడు. తండై నాదనాద దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందువలన రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోని ఓ చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది. తిన్నడు నిద్ర నుండి మేలుకోగానే ఒక దుంపి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయాడు. ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు. ఇంకా పొద్దస్తమానం శివుని సేవలోని గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసి నోటితో నీళ్లు తెచ్చి శివలింగాన్ని అభిషేకం చేసి చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలను తెచ్చి శివలింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అదే ఊరిలో ఉన్న శివగోచర అనే భక్తుడికి తిన్నడి తీరు తెన్ను నచ్చేది కాదు. నోటితో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంత జుగుప్స కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకీలమైన పనులు చేయడమే కాదు, చూడటము ఘోరమే. ఇంతకంటే చనిపోవడము మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాక్కుని ఏం జరగబోతుందో చూడు అన్నాడు. శివగోచరుడు మహాశివుడు చెప్పినట్లే
చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలో నుంచి నీరు కారుతుంది. రుద్రుని నేత్రంలో నుంచి నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ ముక్కల ఆకులను తెచ్చి రాతి మీద నూరి దాంతో కంటికి కాటుక కట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుండి రక్తం కారుతుంది. ఇంకా తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలయ్యింది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివ విచారించకు, నా రెండో కన్నును కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనుక నుంచి చూస్తున్న శివగోచరి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకలించకుండా వారించి, భర్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇంకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు. అలాగే కొండపైన భర్త కన్నప్పగా నువ్వు వర్ధిల్లాలి. నీ పాదాల చెంత నేనుంటాను. అలాగే మొదటి దర్శనం నిన్ను చేశాకి నన్ను దర్శించాలి అని వరమిచ్చాడు శివయ్య భర్త కన్నప్పకి. శివుడు భర్త కన్నప్పని తనలో ఐక్యం చేసుకుంటున్నప్పుడు తన తల్లి పరిస్థితి ఏంటి అని శివుని అడిగినప్పుడు శివుడు భర్త కన్నప్పని తన తల్లిని ఇద్దరికీ ముక్తి ప్రసాదిస్తాడు. అందుకు నిదర్శనంగా భర్త కన్నప్ప దేవాలయంలో భర్త కన్నప్ప పక్కనే చిన్న విగ్రహం ఉంటుందండి. తన తల్లి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు మీరు దర్శిస్తున్న విగ్రహమే అండి భర్త కన్నప్ప, పక్కన వాళ్ళ అమ్మగారు. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించండి. చుట్టూరా శ్రీకాళహస్తి దేవాలయం కనిపిస్తుందండి. ఈ కొండపై నుంచి వ్యూ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్టు ఉంటుంది. స్వామివారి మీద మనం ఎలాంటి భక్తిని ప్రకటించాలనేది. అలాగే ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలంటే గేట్ నెంబర్ 4 అంటే దర్శన గోపురం ఉంటుంది కదండి, ఆ గోపురం పక్కన మీకు షాప్స్ ఉంటాయి. లోపలికి వెళ్తే స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కితే మనం ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. ఇంతకు వీడియో చూస్తుంటే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇలాగా ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకున్నామండి. మేము దర్శించుకున్న తర్వాత భరద్వాజ తీర్థంకి వెళ్ళాము. మీరు స్టెప్స్ దిగే మధ్యలోనే మీకు భరద్వాజ తీర్థం ఉంటుందండి. వే కంప్లీట్గా స్టెప్స్ దిగక్కర్లేదు, మీకు వే చూపిస్తాను రండి. ఇలాగా కొన్ని స్టెప్స్ దిగంగానే మీకు ఇక్కడ సైన్ రోడ్డు కనిపిస్తుంది కదండి. ఈ రోడ్డు స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకి భరద్వాజ తీర్థం వచ్చేస్తుందండి. స్టెప్స్ అన్నీ దిగక్కర్లేదు. మీకు భరద్వాజ తీర్థం లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది జనాలు ఉండరండి, అందుకనే కొంచెం గ్రూప్గా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి భరద్వాజ తీర్థము 10 minutes పడుతుందండి. 1.2 kilometers ఉంటుంది. మనం రీచ్ అయ్యామండి భరద్వాజ తీర్థము. లోపల ఒక కోనేరు ఉంటుందండి. కోనేరు లోతుగా ఉండటం వల్ల చుట్టూరా ఫెన్సింగ్ వేసి ఉంటుంది. మొదటిగా మనకి గణపతి దర్శనమిస్తారు, దాని తర్వాత కోనేరు ఉంటుందండి. ఇక్కడ భరద్వాజ్ మహర్షి తపస్సు చేశారంటండి, అందుకే ఈ ప్రదేశానికి భరద్వాజ తీర్థం అని పేరు వచ్చింది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. శ్రీకాళహస్తిలో మరో చూడదగిన ప్రదేశము 1000 లింగాల కోనండి. మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు చూడండి. నాకు ఈసారి కుదరలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే మీరు ఇచ్చే సపోర్ట్తో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.